వసంత, ఓ వసంత, ఆదివారం కూడా బడిని విడిచిపెట్టబుద్ది అవుతుందా? నేను గిడ కూర్చున్నావు. నీకోసం మీ ఇంటికి వేస్తానే. మీ అయ్యని అడిగితే అది ఎడు వచ్చిందో నాకేం తెలుసు అంటాను. మీ అవ్వని అడిగితే అదే నన్ను కనబడితే ఇంటికి రమ్మంటాంది. ఏమైందే? నేను ఇంటికి రానేం రానిగా, ఇంట్లో వాళ్ళనే చల్లగా ఉండమను. మా అయ్య అవ్వ మా అన్న వాళ్ళనే ఉండమని. ఇక నేనెందుకు? నేను బతకనే, నేను చత్తా. ఇక పోయి చెప్పుకో వాళ్ళకు నేను బతక. ఓ మెంటల్ దానా గట్లా మాట్లాడుతానేమైంది? ఏమైందే? నీకేం పుట్టిందే? అసలు ఏమైందే మీ ఇంటికాడ? మా అన్న సీన్గా లేడు. వాడిని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బాగానే చదివిస్తారు కదా. మొన్న 10లో పాస్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యిండో లేదో టచ్ ఫోన్ కొనిచ్చిలే. టచ్ ఫోన్ నిన్న 80,000 పెట్టి బండి కొనిచ్చిల్లు. అరే సీనన్న కాలేజీ నర్సంపేట ఉన్నదే. నర్సంపేట పోవాలంటే దూరం కదనే. అబ్బా నువ్వు కూడా మంచిగా మాట్లాడుతున్నావు కదా. ఇక అందరు పోతలేరా బస్సులల్లో సైకిళ్ళల్లో. అయ్యకు సైకిల్లో కూడా నా మూషాట. ఇంకా మా అవ్వ అయితే ఎండి కొడుకు వజ్రాల కొడుకు కాలేజీ పోతాడని 2 జతల బూట్లు, 2 జతల చెప్పులు, 4 జతల బట్టలు కొని తెచ్చింది. వాడు ఒక్కడే చదువుతాడా? నేను చదువుతలేనా? నువ్వు కూడా కాలేజీ పోయేటప్పుడు నీకు సుత కొనిస్తారు తీయరాదే. కొనిచ్చినట్లే ఉన్నది. ఇక ఎప్పుడు దీని పీడబోతుందా, ఎప్పుడు పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళకూడదామా అని ఏ తాగుబోతానికి ఇచ్చి పెళ్లి చేయకపోతే చాలు. ఓ పోరి, ఇప్పుడు గాయాన్ని ఎందుకు ఆలోచిస్తానవే? అసలు ఏమన్నారే నిన్న ఇంట్లో? నా చేతికి గాజులకి ఎన్ని రోజులకి వెళ్ళి బడికొస్తానే. ఇవాళ ఆదివారం సంత పోయి గాజులు తెచ్చుకుందామని మా అయ్యని పైసలు అడిగితే అసలే లేవంటాడు. మా అవ్వని అడిగితే శనక్కాయలు అమ్మినాక ఇస్తానంటాంది. ఎవరన్నా 20 రూపాయలకు శనక్కాయలకు కూటి పెడతారానే? ఓ పిసదానా, ఇప్పుడు గాదానికే ఎడతానావే? మరి లేకపోతే నీ అవ గాజులు నీ కొనిస్తారా? పోదంపా సంతకు. నువ్వు కొనిస్తే నీకు ఇయ్యొద్దా మళ్ళా? అరే ఇద్దులేవే, మీ అవ శనక్కాయలు అమ్మినాకనే ఇద్దులే, పోదంపా. నీకడ పైసలు ఎక్కడ ఎవరిచ్చిల్లే? మొన్నగా కొంటోళ్ళకి 10 రూపాయలు కూలి పైసలు ఇచ్చిళ్ళు. గవి ఉన్నాయి, పోదంపా. నీ పోరి ఒక్కదానివే పోయినవా? నాకు కూడా చెప్తే నేను కూడా వద్దును కదా. నేను పత్తేరా? అది కాదే వసంత, బడికొద్దామని జడలేసుకుంటా అంటే కూలోళ్ళు ఎవరు లేరని నన్ను గుంజుకపోయింది. ఇక ఎవరికి చెప్పేటట్టుంది? అబ్బా నాకు చెప్తే వద్దునే. ఇక ఇప్పుడు అప్పుడు ఇంట్లో పైసలు లేనప్పుడు చక్కెర చేపతో ఉద్ధరించటోళ్ళే, పోకపోతే బాగుండదని పోయింది. సరే కానీ ఇక పద్మని కూడా విలువ రాదే, మంచిగా మాట్లాడుకుంటా పోదాం. ఏ పద్మనే? ఎం పద్మనా బి పద్మనా? బి పద్మనా? చల్, అది వచ్చిన మొహంది. మొన్న దాని అయ్యే ట్రాక్టర్ కొన్నాడని కింద మీద అవతలేదు. ఎం పద్మనే? నా పక్క కూర్చోగానే ఎత్తుపల్లది బచ్చాల పద్మ. దాన్ని పిద్దామే, అది బాగా జోకు చేస్తుంది. మంచిగా మాట్లాడుకుంటూ పోదాం. సరే నేను పిద్దాంలే. ఇప్పుడు ఎవరు పోతారే దాని దగ్గరికి? ఒరే కిట్గా ఇట్రా. అబ్బా అది ఇంకంటే పడ్డానా? ఇది పిలిచి ఏం పని చెప్తుంది ఏమో. పైసలు ఆడతారా? ఇట్రా ఇట్రా, మళ్ళా వదు రారా. ఇది ఒక్కడి రారా, మళ్ళీ పోయి ఆడదు. రే పైసలు ఓడి ముట్టుకోకూడదు, మళ్ళీ వచ్చినాక ఆడదాం. ఆడంగానే పోయి జల్దీ రాపో. సరే. మా దోస్తు తెలుసారా ఎం పద్మ? దాని దగ్గరికి పోయి నేను మిలుతానని చెప్పి తీసుకురాపో. పైసలు ఆట ఆడాలి. వచ్చినాక ఆడుకుందు పోరా. అదురా పోరా, మళ్ళీ వచ్చినాక ఆడుకుందు పో. పోయి పోయి తీసుకురా పో, తొందరరా. అటే ఉండేవు. పద్మక్క, అబ్బా కిట్టిగా దారా, టైంకి వచ్చిన పెళ్ళి వద్దు దారా కుసారా. ఏందిరా మింగ తట్టు చూస్తాను? ఎట్లా కనబడతానక్క మీ కళ్ళకు? ఏంది? లేకపోతే మీ కంటికి నేను ఎట్లా కనబడతానా? అదేమో ఆడుకున్నట్టు పిలిచి నిన్ను పిలుచుకురమ్మంటది, నువ్వేమో కూర్చొని పేర్లు చూడంటావు. ఎట్లా పడతావు మీ కంటికి? నేను పేర్లు చూడమన్నందుకు ఫీల్ అయినావురా. చూడకుంటావైతే ఎవరు రమ్మన్నారా? భలే సుభద్రక్క వసంతక్క కూర్చున్నట్టు ట్యాంక్ కాడ నేను రమ్మంటాను. వసంత కూడా ముందారా? పోదాం పా అయితే. ఏం చెప్తారా? ఈ పోయినందే అటేవే ఇంకొత్తలేడు. అది కాదానే వస్తూనే ఉండే. ఏందే పద్మి గిడికొత్తానికి గింతసేపు అనే సోకుల పడుకుంటూ వస్తుంది. సోకుల వాడి ఏడనే పురాగా జుట్టే దువ్వుకోలేదు. వీడొచ్చి నువ్వు పిలుస్తానే కానీ భయ ఉరికొత్తనే ఉంటేనే ఏందో చెప్పి ఇక సంగతి. ఇవాళ ఆదివారం కదనే, అందరం కలిసి సంతకు పోదామని పిలిచిన. సంతక? నా దగ్గర పైసలు లేవు. నా దగ్గర నేను ఇత్తగాని రా, పోదాం. అవ్వో నువ్వు ఇస్తావు. మొన్ననే 3 రూపాయలు ఇచ్చి భలే నా ఇజ్జత్ అంతా తీసినావు. నేను రాను. ఇప్పుడు అట్లా నేను నీ దగ్గర ఉన్నప్పుడే ఇవి నాకు. ఏమో అవ్వ, నేను నమ్మదట్టు లేదు. సరే కానీ నిర్మలని కూడా పిలవరు, అది కలిసిపోదా మాట్లాడుకుంటా. సరే పిలుద్దాంలే.
అరే కిట్టుగా గా నిర్మలక్క తెలుసారా నీకు? ఏ నిర్మల? గా నిర్మల రా, పొట్టిగా ఉంటుంది తెల్లగా, గా ఎల్లయ్య బిడ్డ గా గుడెనక గా అక్కని పట్టుకురా పో. రేపు అక్కడ పైసలు ఆడుకోవాలి. అరే పోరా నీ చాక్లెట్లు కొంటా పో. నేను పోరాక. అరే ఏంద్రా బతిలాడుతుంటే బాగా స్టైల్ చేస్తాను. గా మొన్న గా షావుకారి గోడ దూకి జామకాయలు నేను చూసిండ్రు. అబ్బా నీకైతే తెలుసు అక్క. నాకు తెలుస్తూనే ఉండే కానీ నువ్వు ఇప్పుడు పోతావా నేను చెప్పిరానా? పోదక్క. మరి పోయిరా పో. ఏం లేదే ఇవాళ ఆదివారం కదా సంతకు పోదామని పిలిచిన. అరే ముందుగా చెప్తే పైసలు తెచ్చుకున్నా. నా దగ్గర ఉన్నాయి రావే నేను పెట్టుకుంటా. అందరికి నువ్వే పెట్టుకుంటావా? అన్ని కూడా ఉన్నాయి నీక్కడ పైసలు. 150 రూపాయలు ఉన్నాయి. నీకు డజన్ గాజులు నాకు డజన్ గాజులు. దానికి కావాల్సింది అది కొనుక్కుంటా, దీనికి కావాల్సింది దీనికి కొనుక్కుంటుంది. కిట్టుగానికి మాత్రం పుల్లైసులు కొనిద్దాం. ఇక మిగిలిన పైసలు మనం కూడా ఏదో ఒకటి కొనుక్కొని తిందాం. ఇక వదండి పోదాం. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ ఇస్తారు కదా పైసలు. నీ పైసలు నీకే ఇస్తాను మళ్ళా. ఏమోనే నాకు కొద్దిగా నమ్మబుద్ధి అయితే లేదు. ఇస్తాం మళ్ళా ఈ ఆకులన్నీ ఎండిపోతానే ఎండాకాలం కదనే అందుకే ఎండిపోతాయి. అరే మనం ఇక్కడ చుట్టుపక్కల చెట్లు పెట్టినాం అదే మేకలు వచ్చి వాళ్ళు మేకలు అన్ని తింటానే. అయ్యో ఎట్లనే మరి అసలు బయట చెట్లే లేవు. ఏమైంది ఇక్కడ గీరుకపోయింది? నిన్న మా అయ్య బగ్గదాగా వచ్చి మా అవ్వని కొడతా అంటే మధ్యలో పోయింది, నాకు కూడా పడ్డాయి. అయ్యో గట్లయితే ఎట్లనే? ఈ పాలు అట్లా జరిగింది అనుకో, తినే బువ్వల విషయం కల్పిస్తా, దెబ్బకు చస్తాడు. గట్ల చెప్తావా? ఏదో మజాక్ కంటేనే అయ్యని చంపుతా ఆడేవాడన్నా. అక్క నువ్వు చంపుతావు. ఏం రో గుద్దిందనుకో గెక్కు మనాలి మళ్ళా. అవునే మీరు నిన్న జబర్దస్త్ చూసిల్లానే? అందులో ఒక జోక్ గుర్తున్నదా మీకు? లేదు. ఇగో ఒకడు వచ్చి ఒకరిని అడుగుతారు కదా, అరే నీ పేరు ఏం పేరు అంటే మిరపకాయల యాదగిరి అంటాడు. అదేంటి సార్ మీరు మిరపకాయని ముందు పెట్టుకున్నారంటే ఏమైంది? ఏం కాలే. ఏమైంది? ఏం కాలేదు. తలకాయకి చెయ్యండి పెట్టుకున్నా. ఏమైంది? పైసలు ఇంటికాడ మనిషి వచ్చింది. ఏంది పైసలు మార్చి వచ్చినావా? నీ మొహాలన చెప్పు. అది కొనిస్తా ఇది కొనిస్తా పైసలు రేపు ఇల్లు ఇయ్యాలి ఇల్లు కొద్దిగా ఆయనకి ఇల్లని బాగా కథలు పడుతుంది కదా. ఏమైంది ఇప్పుడు? నిజంగానే పైసలు ఇంటికాడ మనిషి వచ్చింది. పైసల మొహం చూసినావానే? అరే పైసలు నిజంగా ఇంటికాడ ఉన్నాయి. మరేవే ఏ దొంగ ముఖం అన్ని దొంగ ముచ్చట్లు చెప్తుంది. ఆఖరికి అనుకుంటూనే ఉన్నా నేను. భద్రక్క ఏంద్రా నీ దగ్గర పైసలు ఉన్నాయా? ఆ డౌట్ నీకు కూడా వచ్చిందారా? అది కొనిస్తా ఇది కొనిస్తా అని ఫోజులు కొడుతుంది కదా. ఒరే నిజంగా ఇంటి దగ్గర ఉన్నాయిరా పైసలు, ఇంటి దగ్గర మనిషి వచ్చినా. అక్క అక్క తెలివి బాగున్నది అక్క. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తారా? పోరా కిట్టి అన్నావు కదా అక్కడ. నిజంగా చెప్తే నమ్ముతలేవేంద్రా? ఏ ఊకో అక్క నీకు ఇటువంటి షార్నే అయినా. ఒరే నిజంగా ఇంటి దగ్గర మనిషి వచ్చిండ్రా పైసలు. ఇంటికాడ ఎట్లా మర్చేస్తావు అక్క? ఏ అక్క ట్యాంకర్ అన్నా అక్క నీకు కొనిస్తా అన్నా లేదా? అన్నారా పైసలు ఉన్నాయని అన్నా. మరి అన్నాక సగం దూరంగా వచ్చి మీరు ఎందుకు నడిచి? అరే నిజంగా ఇది కనబడతలేదా అని తొందరగా ఉరికొచ్చిన అసలు పైసలు మర్చిపోయింది. మస్తు చెప్తాను కానీ ఇక నువ్వు ఇట్లా మర్చేస్తావా అక్క? ఏహే అప్పురే ఇప్పుడు పోయి తెచ్చుకుందాం బాండి. ఏ ఇక పోయినట్టే ఉన్నది. నువ్వు వచ్చే వరకే పొద్దుతే తెల్లారితే ఆడ పూస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేస్తావు? ఈ అందరూ ఇంటికి పోతుంది మళ్ళీ వచ్చే వారం పోదు. చేపలు పడదారా? పేపర్లో పడ్డది. ఏ ఊరుకోరా పేపర్లు నమ్ముతావు. అరే ఇప్పుడు చేపలు పడదాంపా నైట్కి పులుసు